మీకు అందిస్తున్నవారు ఎనర్జీ పార్ట్నర్ ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్. బ్రేకింగ్ న్యూస్. కడప జిల్లా అట్లూరు మండలంలో కనిపించిన మహిళల ఉచిత బస్సు ఎఫెక్ట్. ఆగస్టు 15 నుంచి స్త్రీలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించిన కూటమి ప్రభుత్వం. కమలకూరు వద్ద బద్వేల్ ముత్తుకూరు బస్సులో మొదలైన వివాదం. కమలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులకు బస్సులో దక్కని చోటు. బస్సులో చోటు లేకపోవడంతో అసహనానికి గురైన విద్యార్థులు. పాఠశాల విద్యార్థులకు శాపంగా మారిందంటూ బస్సును ఆపేసి డ్రైవర్ను ప్రశ్నించిన విద్యార్థులు. అదనంగా మరో సర్వీసు నడపాలని బద్వేలు ఆర్టీసీ డిపో మేనేజర్ను కోరిన విద్యార్థులు, ఉపాధ్యాయులు. స్త్రీలకు కల్పించిన ఉచిత బస్సుతో విద్యార్థులకు బస్సులో చోటు లేకుండా పోతుందని మండిపాటు. విద్య కోసం కిలోమీటర్ల మేర నడిచి వెళ్లాలంటే తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని విద్యార్థుల ఆవేదన. పిల్లల కోసం ఈ బస్సు రోజు నడుస్తుంది. కానీ నడుస్తున్న వలన ఈ బస్సులో ప్యాసింజర్స్ ఎక్కువ వలన పిల్లలు వీళ్ళ పిల్లలు గ్రామాల పిల్లలు అంటే అందరికి ఉచిత బస్సు సౌకర్యం కన్సెషన్ పాస్ సౌకర్యం ఉంది. వీళ్ళందరూ వెళ్ళలేకపోతున్నారు. అంటే వీళ్ళ దగ్గర అమౌంట్ కానీ ఏం కాంత ఉంది. ఈ బస్సు తర్వాత ఆల్టర్నేట్ బస్సు టైమింగ్ లో లేదు కాబట్టి ఇది ఇబ్బందిగా ఉంది. ప్యాసింజర్స్ ఎక్కువ ఉంది కాబట్టి ఇంకో సర్వీస్ ను ప్రొవైడ్ చేయడం వల్ల ఈ సమస్య తిరుగుతుందని నా పేరు శివప్రసాద్, కమలకూరు జెడ్పీహెచ్ఎస్ హై స్కూల్. నేను 7వ తరగతి చదువుతున్నాను. నేను రోజు బస్ పాస్ ఉండి బస్సుకు వెళ్తున్నాను. ఈరోజు ఆడవాళ్ళకి ఫ్రీ పాస్ పెట్టేందున మాకు బస్సు ఎక్కేదానికి సౌకర్యం లేదు. అందువల్ల 3 గంటలకి బస్సు సౌకర్యం పెడితే మేము 4 గంటలకు వచ్చేటప్పుడు మేమందరం కలిసి వెళ్తాం. రోజు నడిచి వెళ్ళాలంటే మాకు వీలు కావడం ఇబ్బందిగా ఉంటుంది. కాబట్టి మాకు ఇంకొకసారి ఇట్లా లేకుండా మాకు సరిగ్గా చేస్తారు చూడండి. కమలకూరు హై స్కూల్ నందు చాలా మంది పిల్లలు బస్ పాస్ ఉండి కూడా బస్సు ఎక్కలేని పరిస్థితిలో ఉన్నారు. కాబట్టి అదనంగా ఈ 4 గంటల బస్సును ఇంకొక ట్రిప్పు అదనంగా 3 గంటలకు బస్సు వస్తే పిల్లలకు సర్దుబాటు అవుతుంది. బస్సులో సౌకర్యం కలుగుతుంది, వాళ్ళ ఇంటికి గమ్యాన్ని చేరుకోగలరు. అది మా ఇబ్బంది కాబట్టి పిల్లల దృష్టిలో పెట్టుకొని నువ్వు అదనంగా సర్వీస్ నడపగలరని కోరుతున్నాము. మీకు అందిస్తున్నవారు ఎనర్జీ పార్ట్నర్ ట్రూజోన్ సోలార్ పవర్ సూపర్ పవర్.